కేంద్రంతో సీజేపీ చర్చలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ప్రజాస్వామ్యం గెలిచిందని, కాక్రోచ్లు గెలిచారని సీజేపీ నేతలు తెలిపారు. సీజేపీ 37 రోజుల ఉద్యమానికి విరామం దొరికిందని చెప్పాల్సి ఉంటుంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చింది. విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనంగా మారిందని చెప్పాల్సి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి కీలకంగా నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎలా చూస్తారు? తెలంగాణ ఉద్యమం అదే స్థాయిలో నడిచింది. ఈ రోజు మీరు ఉద్యమంలో వచ్చి వారందరికీ కూడా విద్యార్థులు సంఘీభావం తెలిపారు కదా, ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఎట్లా చూడాలి? గెలిచిండ్రు ఇవాళ విద్యార్థులు. ఇట్లా గెలిస్తే వీళ్ళ లెక్కెంత అనుకున్నారు కానీ వాళ్ళు వదిలిపెట్టలే. వాళ్ళు మామూలుగా మనం చూస్తాం కదా, జిల్ల పురుగులు కిందనే పోతాయి, మొత్తం లోపల నుంచి మొత్తం తిని పారేస్తాయి. ఇది కూడా ఆ రకంగానే మొత్తంగా ఆ జర్ర పురుగులు ఏం చేసినా చావవు, అది ఎప్పుడు బతికే ఉంటుందనే నినాదంతో ప్రారంభించి దాన్ని రుజువు చేసిండ్రు. మమ్మల్ని తీసిపారేయకండి, మేము మామూలు మనుషులం కాదు, మా శక్తిని యుక్తిని మొత్తంగా ఉపయోగించి ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కడిగేస్తాం, న్యాయం కోసం మేము నిలబడతాం, న్యాయాన్ని సాధించుకుంటామనే విశ్వాసాన్ని ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న యువత కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఉన్నా లేకున్నా, తిండి ఉన్నా లేకున్నా, నీళ్లు దొరికినా దొరకకపోయినా ఇంత ఎండవేడిలో నిలబడి ఆడ వాళ్ళు పంఖతోని గాలి విసురుకుంటూ అక్కడ కూర్చొని ఆ ధర్నా చేయటం అయితే వాళ్ళ పట్టుదలకు అది సాక్ష్యం. ఏమన్నా చేయగలరని ఇలా చేసి చూపించాను. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఒక మంత్రి గారు రాజీనామా చేయటం అనేది బీజేపీ రాజకీయాల్లోనే లేదు. అట్లాంటిది ప్రజా ఒత్తిడికి లొంగి ఒక మంత్రి రాజీనామా చేయటం, ప్రజలకు ఉద్దేశించి మాట్లాడటమే అలవాట్లేని ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం, విద్యారంగ సంస్కరణల కోసం తానే పూనుకొని 45 మందిని సస్పెండ్ చేయటం, ఒక కొత్త చట్టాన్ని లీకేజీల నియంత్రణకై ఒక కొత్త చట్టాన్ని తీసుకురావటం, ఇవన్నీ కూడా నా దృష్టిలో కీలకమైనటువంటి పరిణామాలు, విద్యార్థులు సాధించినటువంటి విజయాలు. వాళ్ళకి ఇంకా 2 డిమాండ్స్ ఉన్నాయి, అవి కూడా ఇవాళ చర్చలు సాధించుకుంటారని నాకు అనిపిస్తుంది. ఊహించారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తున్న ఆందోళన కూడా చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కానీ ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఎట్లా చూడాలి? విద్యార్థుల తరఫున కావచ్చు, ముఖ్యంగా మిగతా రాష్ట్రాలకు ఇది ఒక గుణపటం కూడా అని చెప్పాల్సి ఉంటుంది కదా. తప్పకుండా కేంద్ర మంత్రి ఒకటి బీజేపీ తన పద్ధతికి విరుద్ధంగా ఇవాళ రాజీనామా చేయడం, మాకు అధికారానికి దిక్కేంది, అది అదుపు లేదు, అడ్డెవరు అనే ధోరణితో వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసి ఇక మాకు ఇది ఇవాళ ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు అనుకుంటున్న సమయంలో ఈ మామూలు విద్యార్థులు వచ్చి వాళ్ళ ముగుదాడు వేసి పగ్గాలు గుంజి వాళ్ళను అదిమి పట్టడం అనేదే ఇవాళ చాలా గొప్ప విషయం. ఇదే మిగతా పార్టీలకు కూడా కనువిప్పు కావాలి, ఆదర్శం కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దేశం మొత్తం కాదు, అనేక రాష్ట్రాలు కూడా కనువిప్పు కావాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి ఏకంగా రాజీనామా చేశారు. విద్యార్థుల ఉద్యమానికి కేంద్రం తలొగ్గింది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా అన్ని రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ నిశాంత్ దుబేతో సతీష్, న్యూఢిల్లీ.